రీమా చింకీని స్కూల్ నుండి తీసుకుని వస్తుంది. అమ్మా, నాకు కుల్ఫీ కావాలి, నాకు కుల్ఫీ కావాలి, కుల్ఫీ. నీకు జలుబు ఇంకా తగ్గలేదమ్మా, నువ్వు కుల్ఫీ తినకూడదు, వినమ్మా. లేదమ్మా లేదు, నాకు కుల్ఫీ కావాలంటే కావాలంతే, నేనేం వినను, నాకు కావాలి. గట్టి గట్టిగా ఏడుస్తుంటుంది. అన్నా, కొంచెం ఒక 2 కుల్ఫీలు ఇవ్వండి అన్నా. కుల్ఫీ అమ్మే అతను రీమాకి కుల్ఫీ ఇస్తాడు. తర్వాత రీమా అతనికి డబ్బులిస్తుంది. తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. చాలా డల్ గా కనిపిస్తున్నారు, బాగా అలసినట్లు కూడా కనిపిస్తున్నారు. లేదు, నాకు ఆకలిగా లేదు. మీ ఆకలి చనిపోయేంతగా ఏం జరిగింది? నా ఉద్యోగం పోయింది. ఏంటి, ఎలా పోయిందండి? ఫ్యాక్టరీలో వర్కర్స్ చాలా మంది అయ్యారు. పాత వాళ్ళని అలాగే ఉంచుకొని కొత్త వాళ్ళందర్నీ తీసేశారు. రీమా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ముందే కరోనా కాలం నడుస్తుంది, థర్డ్ వేవ్ కూడా త్వరలో రాబోతుంది. కష్టాలేమో ఒకదానిపై ఒకటి వస్తున్నాయి. ఇక మనకు పని దొరకటం కూడా కష్టంగానే ఉంటుంది. అయ్యో, మీరేం బాధపడకండి. ఈరోజు చింకీ స్కూల్ నుండి వస్తుంటే కుల్ఫీ కావాలని మారం చేసింది. 2 కుల్ఫీలు కొంటే ఒక కుల్ఫీ 50 రూపాయలని తెలిసిందే. ఇంత మండుటెండ వేడిలో ప్రతి ఒక్కరూ కుల్ఫీ తినడానికి ఇష్టపడతారు. మనం కూడా కుల్ఫీ అమ్మడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? కానీ రీమా, నువ్వు చెప్పేది బానే ఉంది. మనం కుల్ఫీ కొనడానికే ఖర్చు అవుతుంది. అలాంటిది కుల్ఫీ ఎలా తయారు చేస్తాం? అవన్నీ మీరు నాపై వదిలిపెట్టండి. నేను యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటాను. ఈ రోజుల్లో ఆన్లైన్ లో యూట్యూబ్ లో అన్నీ ఉంటాయి. యూట్యూబ్ లో చూసి రీమా రాత్రికి రాత్రే చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తుంది. మరుసటి రోజే కుల్ఫీ తయారు చేయడానికి కావలసిన సామాన్లన్నీ తీసుకొస్తుంది. మంచి రోజు చూసి అంగద్ మరియు రీమా కుల్ఫీ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. రీమా, వ్యాపారం బాగానే నడుస్తుంది, కానీ వచ్చిన డబ్బు ఖర్చుకి సమానంగా ఉంది. ఇలా అయితే మనం అవసరం కొద్దీ తీసుకున్న అప్పు ఎలా తీరుస్తాం చెప్పు? అప్పుడే దీన్ని ఓడిపోయానని ఎందుకు అనుకుంటావు? కొత్త బిజినెస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ప్రతి నెల వాళ్ళకి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఇది నెల నెలకి ఖర్చులు పెరిగిపోతూనే ఉన్నాయి. కుల్ఫీ అమ్మితే వచ్చే డబ్బు కేవలం కుల్ఫీ సామాన్లు తేవడానికి కూడా సరిపోయేటట్లు లేదు. అసలు లాభం ఏమీ రావడం లేదు. రీమా, ఇక నుంచి మనం తెచ్చిన డబ్బులకు చక్రవడ్డీ కూడా పడబోతుంది. ఎలా ఇప్పుడు? వచ్చే నెల సామాన్లు తీసుకోవడం కోసం మళ్ళీ అప్పు తీసుకోవాలనుకుంటా. ఏం అర్థం కావట్లేదండి. లేదు లేదు, అలాంటి పరిస్థితి నేను రానివ్వను. నేనే ఏదో ఒకటి చేస్తాను. ఎవరి సహాయమైనా అడుగుతాను. కొన్ని వారాలు అలాగే గడిచిపోతాయి. రీమా తన బంగారం కూడా కుదవబెడుతుంది. అయినా కూడా తన ఖర్చులకి సరిపోవు. ప్రతి చోట అందరినీ అడిగి అడిగి చాలా అయ్యింది. ఇప్పుడు నేను ఎడవడం తప్ప ఇంకో మార్గం లేదు. రోజు అప్పులతను కూడా డోర్ దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు. దరిద్రపు బ్రతుకు నుండి విరక్తి చెందాను. రీమాకి జీవితం మీద ఎంత విరక్తి వస్తుందంటే ఆమెకి ఒక కూతురు ఉందని కూడా తను మర్చిపోయింది. ఏమీ ఆలోచించకుండా తను విషం తాగుతుంది. విలువెలలాడుతూ చనిపోతుంది. ఇటువైపు కుల్ఫీ షాప్ దగ్గర అంగద్ రీమా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయినా ఈరోజు రీమా ఇంకా రాలేదేంటి? రోజు ఈ టైం వరకు ఇంటి పని మొత్తం పూర్తి చేసి వచ్చేది, నాకు ఇందులో సహాయం చేయడానికి. అప్పుడే అంగద్కి ఎవరో ఏడుస్తున్నట్లుగా శబ్దం వినిపిస్తుంది. అంగద్ అటు ఇటు చూస్తాడు, కాని అక్కడ ఎవ్వరూ ఉండరు. అది రీమా యొక్క ఆత్మ వెక్కి వెక్కి ఏడుస్తుంది. నా కుల్ఫీ షాప్ బాగా నడిచి ఉంటే ఈ రోజు నేను చనిపోయే అవసరం వచ్చి ఉండేది కాదు. ఒకరి కష్టాన్ని పట్టించుకోకుండా ఉంటారు. అంగద్ ఇంటికి చేరుకోగానే నీలిరంగులోకి మారిన రీమా శరీరాన్ని చూసి చాలా ఏడుస్తాడు. అకస్మాత్తుగా భయంకరమైన చావు కారణంగా రీమా ఒక దెయ్యంగా మారిపోతుంది. ఆమె అక్కడే నిలబడి అంగద్ ఏడవడం చూస్తూ, అరే, ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏమవుతుంది? అరే రీమా, రీమా, నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావు. నా గురించి కాకపోయినా మన కూతురు చింకీ గురించైనా ఆలోచించి ఉండొచ్చు కదా. ఎందుకిలా చేశావు రీమా? అంగద్ ఏడుపు విని చుట్టుపక్కల వాళ్లంతా వచ్చి గుమ్మికూడతారు. అంగడ్, ఎందుకు ఏడుస్తున్నావు? జరగాల్సిన దాని గురించి చూడు. ఇప్పుడు నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఏమొస్తుంది చెప్పు? అలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. అంగద్ కుల్ఫీ అమ్మడానికి వెళ్ళడు. రీమా తన శరీరాన్ని మాత్రమే ఇంటి దగ్గర వదిలిపెట్టింది. తన ఆత్మ మాత్రం షాప్ లోనే ఉండేది. ఈ అంగద్ ఎందుకు రావడం లేదు? షాప్ ఎన్ని రోజుల నుండి మూసి ఉంది. లేదంటే నేనే కుల్ఫీ అమ్ముతాను. దెయ్యం ఒక అమ్మాయి రూపం తీసుకుని కుల్ఫీ బండి పెట్టి ఈసారి తిరుగుతూ కుల్ఫీ అమ్ముతుంది.
కుల్ఫీ తీసుకోండి, కుల్ఫీ తీసుకోండి, చల్ల చల్లని కుల్ఫీ, ఒకసారి తినండి, మళ్ళీ మళ్ళీ రండి. కుల్ఫీ. ఆమె శబ్దం విని ఒక ముసలాయన అక్కడికి వస్తాడు. అరే ఓ కుల్ఫీ అమ్మే అమ్మాయి, నాకు కూడా ఒక కుల్ఫీ తినిపిస్తావా? నేను నీ రసమై లాంటి చేతుల కుల్ఫీ వాసనను చూస్తాను. ఒకటి తినిపిస్తావా? ఆ ముసలాడు కుల్ఫీ అమ్మాయి చేయి పట్టుకొని ముందుకు రాగానే కుల్ఫీ అమ్మాయి భయంకరమైన దెయ్యం రూపంలోకి వస్తుంది. అరే చచ్చాన్రా బాబు, నేనైతే పరిగెత్తలేను, పారిపోను లేను. అరే అన్నన్ను వదిలిపెట్టు, వదిలిపెట్టు. ఇంకా 4-5 రోజులు ఉండిపోయేవాణ్ణి. ఏదో సరదాగా ఒక మాట అన్నాను, నిన్ను నవ్విద్దామని అలా అన్నాను. నాకేం తెలుసు నవ్వడం ఆడడం ఇంత ప్రాణాల మీదకు వస్తుందని. నన్ను వెళ్ళనివ్వమ్మా, నాకు చిన్న చిన్న పనులున్నాయి, వెళ్ళనివ్వు. ఒక షరతుపై వదిలిపెడతాను. చెప్పు దెయ్యం రాణి, ఏమిటా షరతు? ఇది చింకీ కుల్ఫీ అనే పేరుతో సిటీ మొత్తం తిరిగి నువ్వు కుల్ఫీ అమ్మి రావాలి. చాలా ఎక్కువగా డబ్బులు సంపాదించాలి. 1 నెలలోపు డబ్బు తెచ్చి నాకివ్వాలి. నీ ప్రాణాలు నా చేతిలో ఉంటాయి, జాగ్రత్త. తప్పకుండా తప్పకుండా, నేను ఏదో ఒకటి చేసి దెయ్యం గారు, మీరు చెప్పిందంతా చేసేస్తాను. పడుతూ లేస్తూ కిందికి వస్తాడు. ప్రాణం కాపాడుకోవడానికి ఏదో ఒకటి చెప్తాను, కానీ ఆ దెయ్యం కుల్ఫీ సిటీ మొత్తం తిరిగి ఎలా అమ్ముతాను? తర్వాత ఆ ముసలాడికి ఒక ఐడియా వస్తుంది. బాబు విను, నేను సిటీ మొత్తం తిరిగి కుల్ఫీ అమ్ముదామని అనుకుంటున్నాను. ఎలాగోలా రోజంతా ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కదా, అలా వెళ్దామని. నాన్న, మీరెందుకు అమ్ముతారు? ఒకవేళ మీకు అంత ఇష్టంగా ఉంటే నేనే ఒక షాప్ పెట్టి అందులో 2 కుర్రాళ్ళను పెట్టి అమ్మిస్తాను కదా. మీ నాన్న మాటలు పట్టుకుని మీరు కూడా అలాగే ఉన్నారు. కృష్ణ రామ అంటూ కూర్చోక కుల్ఫీ అమ్మడం ఏంటి? అరే, తనకు ఇష్టమైందే చేయనివ్వు, వెళ్ళనివ్వు. అలాగే జరుగుతుంది. చూస్తూ చూస్తూనే ఆ దయ్యం కుల్ఫీ షాప్ సిటీలో చాలా ఫేమస్ అవుతుంది. ఆ దయ్యం ముందు ఉన్న చిన్న షాప్ ని పెద్దదిగా చేస్తుంది. జనాలు ఎక్కడెక్కడి నుంచో అక్కడికి వచ్చి కుల్ఫీ తినసాగారు. చాలా మంది జనాలు షాప్ కి వస్తుంటారు. ఈ డబ్బుతో చింకి చదువు కూడా ఏం ప్రాబ్లం ఉండదు, ఇంటి ఖర్చులు కూడా సరిపోతాయి. అరే, ప్రతిరోజు ఈ డబ్బుల మూటని నా ఇంటి ముందు పెట్టి ఎవరు వెళ్తున్నారు? ఒక పాంప్లెంట్ అంగద్ కాలికి అడ్డుపడుతుంది. అరే, ఇదైతే నా షాప్ అడ్రస్ కదా, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? నేనైతే ఇంటి దగ్గర ఉన్నాను, నా షాప్ కోసం ఎవరు పని చేస్తున్నారు అసలు? చింకీతో పాటు కుల్ఫీ షాప్ దగ్గరికి వెళ్తాడు. కొన్ని వారాల నుండి మనం ఎవరూ కూడా షాప్ దగ్గరకు రాలేదు, కానీ ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ రోజు క్లీన్ గా చేస్తూ షాప్ ని శుభ్రంగా ఉంచుతున్నట్లు అనిపిస్తుంది. కొంచెం కూడా దుమ్ము ధూళి కానీ కనిపించడం లేదు. అప్పుడే ఆ షాప్ లోకి ఎవరో వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎవరో వస్తున్నట్లు శబ్దమైతే వస్తుంది, కానీ ఎందుకని ఎవరూ కనిపించడం లేదు ఇక్కడ అసలు. అప్పుడు అంగద్ వెళ్లి చూస్తాడు. అక్కడ కుల్ఫీ తయారు చేసే మిషన్ దానంతటికి అదే స్టార్ట్ అవుతుంది. ఎవరున్నారు అసలు ఇక్కడ ఈ షాప్ లోని? అప్పుడు అంగద్ కి చాలా భయం వేస్తుంది. ఎవరున్నారు అక్కడ? అంగద్ చాలా సేపటి నుండి అడుగుతూనే ఉంటాడు. దెయ్యం తన పని తాను చేసుకుంటుంది. ఇంకా వెంటనే చింకీ చెయ్యి పట్టుకుని అంగద్ బయటకు తీసుకెళ్తాడు. బయటకు వెళ్లిన అంగద్, ఈ షాపులో ఏదో తేడాగా జరుగుతుంది, కానీ ఏంటది? అదేంటో నేను తెలుసుకుని తీరాల్సిందే. మీరు ఇంతగా ఎందుకు గాబరా పడుతున్నారు? ఏం లేదమ్మా. సరే పదా, మనం ఎక్కడికైనా వెళ్దాం. నిన్ను చాలా రోజుల నుంచి నేను బయటకు తీసుకురాలేదు కదా. కనుక్కుంటూ అంగద్ ఆ ముసలాయన ఇంటికి చేరుకుంటాడు. ముసలాయనా, నువ్వు నా దుకాణం ఆక్రమించావు కదా, నా కుల్ఫీ అన్ని చోట్ల అమ్మి బాగా డబ్బులు సంపాదించావు కదా, నా షాపుని నాకు తెలియకుండా వాడుకుంటావా? లేదు బాబు, నేను ఈ పని స్వయంగా చేయలేదు, నాతో ఈ పని చేయించింది అదుగో ఆమెనే. అంగద్ ఆలోచనలో పడతాడు. ఆమెవరు? అదే, ఆ దెయ్యం చేతికి నేను దొరికిపోయాను. ఆమె మాట నేను వినకపోతే నా ప్రాణాలను ఆమె తీసేస్తుంది. దెయ్యం పేరు వినగానే ఆ షాప్ లో జరిగే చేష్టలన్నీ అంగద్కి గుర్తుకు వచ్చాయి. రీమా, 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 నాకన్నీ తెలిసి ఇవి చేసేది నువ్వేనని నా ముందుకు రా ఒకసారి. అంగద్ ముందుకు వస్తుంది.
నేను బ్రతుకున్నప్పుడు మంచి ఇల్లాలు ఇంకా మంచి తల్లిగా నా బాధ్యత నిర్వహించలేకపోయాను. కనీసం చనిపోయైనా మీ జీవితాలు మంచిగుండాలని కోరుకున్నానండి. రాజస్థాన్ అనే పేరు గల ఒక ఊర్లో మోహన్ తన భార్య పిల్లలతో ఉంటున్నాడు. మోహన్ భార్య బీనా చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఆమె అందాన్ని చూసి ఊరి ప్రజలందరూ ఆశ్చర్యచకితులయ్యేవారు. బీనా కళ్ళు ఎంత పెద్దగా గుండ్రంగా ఉంటాయి. ఒకరోజు బీనా తన భర్త పిల్లలతో కలిసి మిద్దెపైన నిద్రపోతారు. ఆమె మరుసటి రోజు ఉదయం లేచి చూసి ఆమె గట్టిగట్టిగా ఏడుస్తుంది. అయ్యో, ఎవరో నా వెంట్రుకలు కత్తిరించుకొని పోయారు. అయ్యో, నా జడ. బీనాని బోడిగుండులో చూసి మోహన్ కూడా ఆశ్చర్యపోతాడు. ఎవరు అది? నా భార్య వెంట్రుకలు కత్తిరించి తీసుకెళ్లారు. మనమందరం కలిసి రాత్రి మిద్దెపైన పడుకున్నాము. నాకేం అర్థం కావడం లేదు. ఇంతకీ రాత్రివేళ వస్తే ఎవరు వచ్చి ఉంటారు? నా జడని నిద్రపోయినప్పుడు ఎవరో కత్తిరించారు. బీనా ఏడవడం చూసి ఊరి ప్రజలు అందరూ ఒక దగ్గరికి చేరుకుంటారు. బీనా అందరి ముందు చాలా గట్టిగట్టిగా ఏడుస్తుంది. అన్నయ్య గారు, అక్కయ్య గారు, నా జడని ఎవరో రాత్రి కత్తిరించుకుని వెళ్లారు. నాకు అర్థం కావటం లేదు, ఎవరు నా వెంట్రుకలు కత్తిరించారు. ఎంత అందవిహీనంగా కనిపిస్తున్నానో. బీనా ఏడవడం చూసి అందరూ ఆశ్చర్యపోతూ చూస్తుంటారు. ఇదైతే చాలా వింతైన విషయం. ఒకవేళ ఇలాగే సాగితే మనం తప్పకుండా తెలుసుకోవలసిందే. ఇంతకీ ఊర్లో ఈ పనికి మాలిన పని ఎవరు చేస్తున్నారు అసలు? అవును అన్నగారు, మీరు సరిగ్గానే చెప్తున్నారు. మరుసటి రోజు బీనా పక్కింటి మీనా వెంట్రుకలు కూడా కటైపోయి ఉంటాయి. తాను కూడా పాపం బోడిగుండు అయి ఉంటుంది. తాను మరీ గట్టిగట్టిగా ఏడుస్తుంది. అరే, నా వెంట్రుకలు కూడా ఎవరో కట్ చేశారు. నేను బోడిగుండైపోయాను. ఏం జరుగుతుంది మన ఊరి వాళ్లకు? ఇక మేము మా ఇంట్లో కూడా సురక్షితంగా లేము. ఎవరు చేశారు నా వెంట్రుకలు? మీనా, నువ్వు దిగులు పడకు. నేను ఈ విషయం తప్పకుండా కనుక్కుంటాను. అసలు ఎవరికి ఇంత ధైర్యం? నా భార్య వెంట్రుకలు కట్ చేసి తీసుకెళ్లాడు. నేను అతనిని బ్రతకనివ్వను. నాకు వాడు ఒక్కసారి దొరికితే అప్పుడే మీనా భర్త మోహన్ మరి శీలా భర్త సోహన్ మాట్లాడుకుంటుంటారు. అన్నా, ఇలాగే కొనసాగితే మన ఊరు చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతుంది. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు? నిన్న నా భార్య వెంట్రుకలు కూడా కట్ చేశారు. ఈరోజు నీ భార్య వెంట్రుకలు. ఏంటో ఈ విచిత్రం. నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావు మోహన్. మనము తొందరగా ఏదో చెయ్యాలి. ఇలాగే రోజు రాత్రి ఒకరి వెంట్రుకలు కట్టయి ఉంటాయి. ఇలాగూ చూస్తూనే ఊరి ఆడవాళ్లందరూ బోడిగుండులు అయిపోతున్నారు. ఎవరికీ అర్థం కాదు ఎవరు ఊరి వాళ్ళు వెంట్రుకలు కట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఆడవాళ్ల వెంట్రుకలు ఎందుకు కట్ చేస్తున్నారు? ఊర్లో మగవాళ్లు వెంట్రుకలు ఎందుకు కట్ చేయట్లేదో అసలు ఊరి వాళ్లకు తెలియాలంటే ఎలా తెలుస్తుంది? ఊరి వాళ్ళ అందరి వెంట్రుకలు ఒక దెయ్యం కట్ చేస్తుందని? అందుకే ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు. ఎవరు ఊరి వాళ్ళ వెంట్రుకలు కట్ చేసుకుని పోతున్నారు. ఎవరు ఊరి వాళ్ళు వెంట్రుకలు కట్ చేసుకుని పోతున్నారు. కానీ ఎవరి దృష్టి దెయ్యం వైపు పోలేదు. కానీ దెయ్యం అందరి వెంట్రుకలు కట్ చేసి చాలా ఆనందంగా ఉంది. మరి తన శక్తులు పెంచుకుంటుంది. ఒకరోజు మీనా తనకు తానే రాత్రి లేచి నడవడం సాగింది. బీనా నిద్రలో నడవడం ఆమె భర్త చూస్తాడు. అరే బీనా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు నిద్రలో నడవడం ఎప్పుడు మొదలు పెట్టావు? బీనా, ఆగు. మోహన్ బీనాని ఆపడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. కానీ బీనా ఆగదు, వెళ్తూ ఉంటుంది. బీనా, ఆగు. మోహన్ కూడా బీనాని వెంబడిస్తాడు. నేను కూడా చూస్తాను. నా బీనా అర్ధరాత్రి వెళ్తే కూడా ఎక్కడికి వెళ్తుందో. ఈరోజు వరకు ఇలా ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ఇలా ఎందుకు అవుతుంది? బీనా బోడిగుండుగా మారడం, నిన్న రాత్రి నిద్రలో నడవడం. మోహన్ బీనాని వెంబడిస్తూ వెళ్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత మోహన్ చూస్తాడు. అది చూసి అదిరిపోతాడు. అరే, ఎవరైనా కాపాడండి, ఎవరైనా రక్షించండి నన్ను. నా భార్య ఎక్కడికెళ్తుంది?
మొత్తానికి మోహన్ భయపడ్డం సరైందే. బీనా మధ్యరాత్రి శ్మశానంలోకి దూరింది. మోహన్ బీనా శ్మశానంలోకి దూరడం చూసి అతను వాళ్ళ ఇంటికి పారిపోతాడు. అతను ఇంటికెళ్లి మధ్యరాత్రి పెద్ద పెద్దగా అరుస్తాడు. అయ్యో, ఎవరైనా ఉన్నారా? తొందరగా తలుపు తీయండి. అయ్యో, నాకు సహాయం చెయ్యండి. ఇక ఊర్లోని అందరినీ నిద్రలేపుతాడు. అయ్యో, ఎవరైనా కాపాడండి, నా భార్యని కాపాడండి. నా భార్య ఏదో పెద్ద ఆపదలో ఉంది. ఆమె నిద్రలో నడుస్తూ శ్మశానంలోకి వెళ్లిపోయింది. నా భార్యని ఎవరో తమ వశంలోకి చేసుకున్నారు. ఒకవైపు మోహన్ ఊరి ప్రజలందరికీ చెప్తూనే ఉంటాడు. అయితే మరోవైపు వెంట్రుకలు కత్తిరించే దెయ్యానికి తెలిసిపోతుంది మోహన్ తన భార్య శ్మశానంలోకి రావడం చూశాడు అని. ఈ బీనా భర్తకు అంత ధైర్యమా? అతను నా శక్తులు బలహీనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళందరికీ తెలుస్తుంది ఇంతకు నేనేం చెయ్యగలను. వెంట్రుకలు కత్తిరించిన ఆడవాళ్లంతా నా వశంలోనే ఉన్నారు. శ్మశానానికి తీసుకువెళ్లి నా శక్తులు ఇంకా పెంచుకుంటాను. మధ్యరాత్రిలో దెయ్యం ఆ ఊరి ఆడవాళ్లందరినీ తన ఇల్లైన శ్మశానంలోకి పిలుస్తుంది. అందరికీ ఊరి ప్రజలు తమ బోడిగుండు భార్యల్ని ఆపే ప్రయత్నం చేస్తారు. అరే, అయ్యో, చచ్చానురా. కాని వారి బోడిగుండు భార్యలు వారి ఒక్క మాట వినరు. వాళ్ళు శ్మశానం వైపు బయలుదేరుతారు. ఇక శ్మశానం వైపు ఆడవాళ్ల గుంపు వెళ్తుంది. ఎవరినైతే వెంట్రుకలు కత్తిరించి దెయ్యం తన వశంలో ఉంచుకుంటుందో అది చూసి ఊరి ప్రజలందరూ చాలా భయపడిపోతారు. ఊర్లో అందరూ మాట్లాడుకుంటుంటారు. అయ్యో అన్నా, మన భార్యలకు ఏమైంది? వీళ్ళు ఏదో దయ్యం వలలో ఉన్నారు అలా నాకు అనిపిస్తుంది. అవును తమ్ముడు, నువ్వు సరిగ్గానే అన్నావు. మనం తొందరగా మన భార్యల్ని మంచిగా చేసుకోవడానికి ఏదైనా ఏర్పాటు చెయ్యాలి. లేకపోతే మనం చాలా ఇబ్బందుల్లో పడిపోతాము. ఇంకా అదే కాదు, ఆ శ్మశానంలో వెంట్రుకలు కత్తిరించే దయ్యం మన ఊరిని ఆక్రమించుకుంటుంది. త్వరగా మనము ఏదో ఒకటి చెయ్యాల్సిందే. సరిగ్గా చెప్పావు నువ్వు తమ్ముడు. మనము మన ఊరి ఆడవాళ్ళని ఎలా కాపాడుకోవాలి? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇక్కడే పక్కనే పక్క ఊరిలో ఒక బాబాగారు ఉంటారు. వారికి ఈ విషయాలన్నింటిపైన చాలా జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఆయనే మనకు సహాయం చెయ్యగలరు. అతనే, పదండి. అందరూ ఊరి ప్రజలు ఒక్కడిగా మారి ఆ సంత్ బాబా దగ్గరికి వెళ్తారు. బాబా, మా ఊరి ఆడవాళ్ళని కాపాడండి బాబా. మేము చాలా పెద్ద అపాయంలో ఉన్నాము. మమ్మల్ని ఎవరైనా కాపాడండి బాబా. మీరే కాపాడగలరు. బాబా ఊరి ప్రజల విషయం అంతా వింటారు. ఇక వారికి ఉపాయం చెప్తారు. నాకు అంతా అర్థమయ్యింది. మీరు ఏమి చెయ్యాలో. అవును, చెప్పండి బాబా. మీరేదైతే చెప్తారో మేము అలాగే చేస్తాము. బాబా ఊరి ప్రజలకు ఒక బాటిల్ నిండా గంగా జలాన్ని ఇస్తారు. ఇది తీసుకోండి పిల్లలు. ఇప్పుడు ఇదే మీ భార్యలను ఆ దయ్యం నుంచి కాపాడగలదు. అదెలా బాబా? రేపు మీరు ఏం చెయ్యాలో ఆ మాట చాలా జాగ్రత్తగా వినండి. అలాగే బాబా, చెప్పండి. రేపు ఎప్పుడైతే మీ భార్యలు స్నానం చెయ్యడానికి వెళ్తారో అప్పుడు మీరు మెల్లిగా వాళ్ళు స్నానం చేసే నీళ్ళల్లో ఒక మూత ఈ గంగాజలాన్ని పొయ్యండి. దానితో ఆ దయ్యం వశంలోంచి మీ భార్యలు బయటికి వస్తారు. ఇక మీ భార్యలు కత్తరించిన జడలు కూడా వారి తలపైకి తిరిగి వచ్చేస్తాయి. ఇక చూస్తూనే ఆ వెంట్రుకలు కత్తిరించే దయ్యం శక్తులు తగ్గిపోతాయి. అందరూ ఊరి ప్రజలు బాబా మాట వింటారు. ఇక మరుసటి రోజు తమ భార్య స్నానం చేసే నీళ్లలో ఒక మూత గంగా జలాన్ని కలిపేస్తారు. అలా చేసిన వెంటనే వారి భార్యలు ఆ దెయ్యం వశంలో నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక వారి బోడుగుండు తలపైన ముందులాగా వెంట్రుకలు వచ్చేస్తాయి. ఒకవైపు ఊర్లోని ఆడవాళ్లందరూ దెయ్యం వశంలో నుంచి బయటకు వచ్చేస్తారు. అయితే మరోవైపు వెంట్రుకలు కత్తిరించే దెయ్యం తన ఇంట్లో చాలా గట్టిగా అరుస్తుంటుంది. మొత్తానికి తన శక్తులు అంతమైపోతుంటాయి కదా. చూస్తూనే ఊరి ఆడవాళ్లందరి జడలు వచ్చేస్తాయి. అటు దెయ్యం మంటల్లో కాలిపోతుంటుంది. ఎవరైనా నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. మీరు చేసిన దానికి మీ మీద పగ తీర్చుకుంటాను.
దెయ్యం చనిపోతుంది. ఇక మళ్ళీ ఆ రాజస్థాన్ ఒక సంతోషకరమైన ఊరిగా మారిపోతుంది.